ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత ఆత్మ సంయమ యోగము. అయితే సర్వభూతముల యందు కూడా ఉన్నటువంటి ఆత్మతత్వ స్వరూపం ఒకటే కదా. కాబట్టి అతని యొక్క దృష్టి యందు శత్రువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా సరే ఉదాసీనుల యందు కూడా సమంగానే కనిపిస్తూ ఉంటారు. అంటే విభజింపబడినటువంటి ప్రపంచమునందు విభాజ్యము కాకుండానే విభక్తమైనటువంటి ప్రపంచమునందు అవిభక్తాన్నే అతడు చూస్తూ ఉంటాడు. వేరువేరుగా భిన్నంగా ఉన్నటువంటి ప్రపంచమునందు ఏకత్వాన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి వాడు సర్వశ్రేష్ఠుడు అని కదా చెప్పబడింది. ఈ కారణము చేతనే ప్రతి జీవి కూడా ఉత్తమమైనటువంటి స్థితిని పొందడం కోసం ప్రయత్నపూర్వకంగా దేహభావనను మనోభావనను కూడా తగ్గించుకోవాలి. అలా తగ్గించేసుకుని ఆత్మభావనను మాత్రమే పెంపొందించుకుంటూ ఉండాలి. అప్పుడే అతనికి సమబుద్ధి అనేటువంటిది ఉదయిస్తుంది. జనులలో కూడా సర్వజనుల్లో కూడా ఉత్తముడై వెలయుచూ ఉంటాడు. అంటే మనుజులలో ఉత్తముడు అంటే శత్రువుల యందు మిత్రుల యందు ఉదాసీనుల యందు కూడా సమబుద్ధి కలిగినటువంటి వాడే కదా ఉత్తముడు. అటువంటి యోగారూఢ దశను పొందడం కోసం భగవంతుని యొక్క సాక్షాత్కారం కోసం ధ్యాన యోగాన్ని గురించి మనం తెలియజేసుకుంటూ ధ్యాన పద్ధతిని గురించి అంటే ధ్యాన యోగాన్ని అభ్యసించేటువంటి యోగి ఎట్లా ఉండాలి? ఏకాంతమైన ప్రదేశమునందు ఒంటరిగా ఉన్నవాడై మనస్సును దేహాన్ని ఆ ఇంద్రియాలను కూడా దేహేంద్రియాలను స్వాధీనం చేసుకోవాలి. ఆశ లేకుండా ఉండాలి. ఇతరుల నుండి ఏమీ కూడా స్వీకరించకుండానే ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మనస్సును ఆత్మయందే నెలకొల్పుచు ఆత్మతత్వమునందే లయం చేస్తూ ఉండాలి. ఇది మొదలుకొనిక ధ్యానాభ్యాసము ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి పరమాత్మ మనకు పోసగుచ్చినట్టు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఏంటది అంటే ఇక్కడ యోగి అంటే ఏమిటి? పూర్ణతత్వాన్ని పొందినవాడు అని మాత్రం కానే కాదు. పారమార్థికమైనటువంటి చింతన చేత పరమార్థ సాధన చేసేటువంటి సాధకుడు మాత్రమే అని కదా గ్రహించాలి. అంటే ధ్యానాన్ని అభ్యాసం చేసేటువంటి వాడు అనే అర్థము. అటువంటి వాడు ధ్యానమునందు పరిపక్వతను పొందడం కోసం 5 రకాలైనటువంటి నియమాలను పాటించాలి అని చెప్పబడుతూ ఉన్నది. అవి ఏమిటంటే, 1 ఏకాంతమైనటువంటి స్థలమునందే నివసించడం, అంతేకాదు ఒంటరిగా ధ్యానించడం, ఇంద్రియాలను మనస్సుని కూడా దేహాన్ని కూడా నిగ్రహించడం, 4వది ఆశ లేకుండా ఉండడం, 5వది వస్తువులను పరిగ్రహించకుండా ఉండడం. అంటే ఈ 5 నియమాలను కూడా చక్కగా పాలించినటువంటి సాధకుడు ఆత్మధ్యానమునందే నిరంతరం కూడా కాలం గడుపుచూ ఉండవలెను. అయితే ధ్యానం చేసేటప్పుడు బహిరంగ స్థలమును కూర్చుని ఉండకూడదు. అలా చేసినట్లయితే ఏమవుతుంది? విక్షేపమే కలుగుతుంది. వానికి మరి ఆ సాధనకు తగినటువంటి జపము తపము అనేటువంటిది సాగదు. ధ్యానం చేసేటువంటిది ఒకరి మెప్పు కోసం చేస్తామా? కాదు కదా. ఒకరు మెచ్చుకోవాలనో మరొకరు చూడాలనో అయితే ధ్యానం అనేటువంటిది కాదు. ధ్యానము అనేటువంటిది ఆ భగవంతుని మీద లగ్నం చేయడం కోసం భక్తునికి భగవంతునికి ఇరువురికి కలిగినటువంటి సంబంధం, ఆ భగవంతునికి భక్తునికి మధ్య కలిగినటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో అది ఆ ఇరువురికే సంబంధించినది. కాబట్టి ఏకాంతమైనటువంటి స్థలాన్ని, ఎవ్వరూ లేనటువంటి స్థలాన్ని, ఒంటరిగా ఉన్నటువంటి స్థలాన్ని ఆశ్రయించాలి అని కదా ఇక్కడ చెప్పబడింది.
కాబట్టే పూర్వకాలంలో ఋషులు మునులు తాపసులు తమ యొక్క ధ్యానం యొక్క అనుష్ఠానాలు అనేవి ఏకాంతంగానే ఒంటరిగా ఉంటూ ఏ ఆటంకము లేకుండా జరగడం కోసం వారు ఏం చేసేవాళ్ళు, మరి పర్వత గుహలను ఆశ్రయించేవారు, నదీ తీరాలను ఆశ్రయించేవారు, అరణ్య ప్రదేశాలను ఎన్నుకునేవారు. అక్కడ విక్షేపజనక శక్తులు ఏవి కూడా లేకపోవడం చేత అక్కడ ఆశ్రయించారు. కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో ఈ నదీ తీరాలు కానీ పర్వత గుహలు కానీ ఇవన్నీ అరణ్య ప్రదేశాలు కానీ మొత్తం కూడా మనుజులతో నిండిపోతోంది. అరణ్యాలను కూడా కొట్టుకొని పోతూ ఉన్నారు, వ్యవసాయ భూములుగా మారుస్తున్నారు, ఇళ్ళు కట్టుకుంటున్నారు. ఈ విధంగా ఇప్పుడు అలా నిర్జనమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి ఒంటరిగా ఏకాగ్రంగా తపస్సు చేసుకునేటువంటి స్థితి ఈనాటి రోజులకైతే సరిపోయేటట్లు లేదు. అక్కడ ఇక ఆ ప్రకృతి యొక్క ఆ అరణ్య ప్రదేశాలలో సహజమైనటువంటి ప్రకృతి కదా, ఆ ప్రకృతి యొక్క రమణీయత్వము చేత చిత్తానికి ఆహ్లాదం కూడా జనిస్తుంది. అంతేకాదు, అయితే ఇప్పుడు గృహస్థంలో ఉన్నటువంటి వారు ఈ యొక్క భార్య బిడ్డలు ఇళ్ళు వాకిలి ఆస్తులు పాస్తులు ఉన్నటువంటి గృహస్థులైనటువంటి వారైతే అటువంటి ఒంటరిగా ఉండే ప్రదేశము ఆ ఏకాంత ప్రదేశాన్ని తమ యొక్క గృహమునందు కూడా కల్పించుకోవచ్చు కదా. ఎందుకు అంటే అప్పట్లాగా ఇప్పుడు పర్వత గుహలు ఖాళీ లేవు, నదీ తీరాలు అన్నీ కూడా వ్యాపారమైనటువంటి కేంద్రాలుగా మారిపోయినవి, పెద్ద పెద్ద నగరాలుగా మారిపోయినవి. పర్వత గుహల యందు అవి కూడా పర్వతాలను చెక్కేసి విగ్రహాలుగా రాళ్ళుగా అవి కూడా తీసుకొచ్చి గృహ నిర్మాణంలో ఉపయోగించుకుంటూ ఉన్నారు. గుహలేమీ లేవు, అరణ్య ప్రదేశాలు అనేవి లేవు, అరణ్యాలు అనేవి ఆ చెట్లన్నీ నరికేసేసి జంతువులకు కూడా ఆవాసం లేకుండా ఆ యొక్క కట్టెలను అమ్ముకుంటూ ఈ విధంగా అరణ్య ప్రదేశాలు కూడా మనుషులు ఆక్రమించేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాలంలో అటువంటివేవి కూడా సరైనటువంటి వసతి కాకపోవడం చేత గృహస్థులైనటువంటి వారు పర్వతాలకో నదీ తీరాలకో అరణ్య ప్రదేశాలకో పరిగెత్తి వెళ్ళనవసరం లేదు. ఆనాటి జనాభా తక్కువ కాబట్టి ఆ విధంగా నిర్జనమైనటువంటి మనుషులు లేని ప్రదేశాలు అనేకం దొరికేవి. ఆ యొక్క మరి శాంతిని పరవస్తు స్వరూపాన్ని కోరుకున్నటువంటి వారు ఆ ప్రదేశాలకి ఒంటరిగా వెళ్ళి ఏకాగ్రంగా తపస్సుని జపాన్ని ధ్యానాన్ని చేసి వారు కోరుకున్నటువంటి మోక్షతత్వాన్ని పొందేటువంటి వారు. కానీ నేటి కాలంలో అటువంటివన్నీ కూడా అందుబాటులో లేవు కదా. కాబట్టి గృహస్థులైనటువంటి వారు అటువంటి ఏకాంత ప్రదేశాన్ని వారి ఇంటి యందు కూడా కల్పించుకోవచ్చు. ఎలాగా అంటే తమ ఇంటిలోనే ప్రత్యేకంగా ఒక గదిని జపం చేసుకోవడం కోసం, ధ్యానం చేయడం కోసం, అక్కడ పూజాదులు నిర్వహించుకోవడం కోసం అవన్నీ కూడా అలా ఒక గదిని చక్కగా వినియోగించుకోవచ్చు. అందులో ఇతరుల్ని తను ధ్యాన జపాదులు నిర్వహించుకునే సమయంలో ఎవరిని రానివ్వకుండా అక్కడ ఏ మహనీయులు మనకి ఎవరిని అనుసరిస్తే ఇటువంటి తత్వం వస్తుంది దానిని బోధించి తరించినటువంటి మహనీయులను వైరాగ్య తత్వవేత్తల యొక్క చిత్రపటాలను పెట్టుకొని వారిని చూడగానే వారి యొక్క చరిత్ర మొత్తం మనకి అవగతమయ్యి దాని ప్రకారం మనకు భక్తి వైరాగ్యము అనేది విరాజమానంగా విరాజిల్లేటట్లుగా వారి యొక్క ఫోటోలను వారి యొక్క మహనీయుల యొక్క పటాలను చిత్రపటాలను పెట్టి పుష్పాలతోటి ధూపాలతోటి దీపాలతోటి అలంకరించి సూచిగా ఉంచుకోవచ్చు ఒక గదిని కేటాయించుకొని. అప్పుడు అదేమవుతుంది, ఏకాంత స్థలమే అవుతుంది కదా. అలా కాకుండా ఇక్కడ రహసి అని చెప్పబడింది ఒక పదం. అంటే రహసి అనే పదానికి అర్థం ఏంటి అంటే కొండ గుహ, నదీ తీరము, అరణ్యము అని మాత్రమే అర్థం చెప్పినట్లయితే దాదాపుగా ప్రపంచంలో 190 మంది పైగా ఉన్నట్టు గృహస్థలందరూ కూడా భగవానుడు సూచించినట్టు ఈ ధ్యానస్థలాన్ని ఆశ్రయించడానికి వీలుంటుందా? ఉండదు. అందరూ అడవులకు పోతే అది గ్రామమో ఊరో నగరమో అయిపోతుంది. అందుకు కాబట్టి ఇప్పుడు అటువంటి ఈ వసతులేవి లేకపోవడం చేత ఎవరికి వారే ఒక చక్కగా రహస్యంగా ఏకాంతంగా జప ధ్యాన పూజాదుల కోసం ఒక గదిని నిర్మించుకొని దాని యందు తనకి ఇష్టం వచ్చిన రీతిగా ఆ జపనామాదులను కొనసాగించుకోవచ్చు.
ఈ ప్రకారంగానే ఏకాంత స్థలాన్ని, ఒంటరిగా ఉన్న స్థలాన్ని కనుక సేవించినట్లయితే అక్కడ నలుగురైదుగురు కానీ 10 మంది కానీ కూర్చొని ఒకే చోట ధ్యానింపరాదు. ఇప్పుడు మనకి ఈ ఆధునిక కాలంలో ఏం వస్తున్నాయి అంటే గ్రూప్ మెడిటేషన్స్. అంటే అందరూ కలిసి ఒకరితో ఒకరు కూర్చొని, అంటే వారు ఎలా చేస్తున్నారు, వీరు ఎలా చేస్తూ ఉన్నారు, వారు చేస్తున్నారా లేదా, వారికి సరిగా చేయవలసిన రీతిలోనే చేస్తున్నారా, నేను బాగా చేస్తున్నాను అని ఎవరికి వారే ఒక మానసికమైనటువంటి వికలత్వంతో మూసిన కళ్ళు తెరిచి దొంగతనంగా చూడడం, అవతల వారి యొక్క మనసులోకి చొప్పించుకుపోవాలని చూడడం, ఇటువంటి వికారాల చేత వాని యొక్క మనసు ధ్యానం మీద ఉన్నదా, ప్రక్కవాని యొక్క చేసే క్రియ మీద ఉన్నదా అంటే ఆ విధంగానే ఉంటుంది. అందుకే ఇక్కడ మనకి అనేకానేకంగా నొక్కి వక్కాణించి చెప్పింది. ఎందుకు అంటే ఏకాంతమైనటువంటి జపం చేయవాలి, ఏకాంతమైనటువంటి ధ్యానం చేయాలి. అంతేగాని ఇప్పుడు ఏదో పిల్లలు చక్కగా చదువుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒంటరిగా చదివితే వాళ్ళకి రాకపోతే తల్లిదండ్రులను, మాస్టర్లను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకొని విషయాన్ని గ్రహించి చక్కగా పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అవుతారు. కానీ ఇప్పుడు కంబైన్డ్ స్టడీస్, ఆ కంబైన్డ్ స్టడీస్ కూడా ఏంటి, 2-3 కలిపి వానికి ఒకరి ప్రశ్నలు ఒకరి సందేహాలు తీర్చుకుంటున్నారా, ఒకరితో ఒకరు కలిపేసి మరి అనేక ముచ్చట్లు పెట్టుకొని ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటున్నారా. అదేవిధంగా ఆ కంబైన్డ్ స్టడీస్లో కూడా ఆడపిల్లలు మగపిల్లలు కలిపి మరి కంబైన్డ్ స్టడీస్, ఆ కంబైన్డ్ స్టడీస్ మళ్ళీ డిస్టర్బెన్స్ చేయకూడదు. వాళ్ళు లోపల గదిలోకి వెళ్ళి ఏ పిచ్చి వేషాలు వేస్తున్నారో తెలియదు. ఆ విధంగానే ఇప్పుడు ఒక 10 మంది, ఒక 5గురు, ఒక 2-3 తను తప్ప జపము దపము ధ్యానము చేసేటువంటి వాడు తాను తప్ప తనలో ఉన్నటువంటి మానసికమైనటువంటి వికారాలను కూడా అణచాలి అని ప్రయత్నం చేసేటువంటి వాడు తను చుట్టూ ఒక 10 మందిని కూర్చోబెట్టుకొని వీళ్ళ ఆరాలోకి వాళ్ళు వస్తారు, వాళ్ళ ఆరాలోకి వీళ్ళు వస్తారు. ఈ విధంగా వైబ్రేషన్స్ ఒకరి నుండి ఒకరికి పాస్ ఆన్ అవుతాయి. అలా అయినప్పుడు శక్తి బాగా ఎక్కువగా ద్విగుణీకృతమై ఇనుమడిస్తుంది. ఆ ఇనుమనించినట్టు ఎక్కువ అభివృద్ధి చెందినటువంటి శక్తితోటి ఏదో చేసేస్తాము, విశ్వాన్ని వశపరుచుకుంటాము అనేటువంటి ఈ విషయాలు అనేవి తాను తరించాలి అనే ఉద్దేశంతో ఉన్నవాడికైతే కాదు. ప్రాపంచకంగా అభివృద్ధి చెందాలి, ఆర్థిక పరంగా అభివృద్ధిని పొందాలి, 10 మందిలో కూడా మిక్కుటంగా పేరు పొందాలి, నలుగురు దృష్టిని ఆకర్షించాలి అని చేసేటువంటి వాడు సామూహికమైనటువంటి ధ్యానాలు చేస్తే సరిపోతుంది. కానీ ఇలాగా ఒంటరిగా ఏకాంత స్థలాన్ని ఆశ్రయించి చేసేటువంటి వాడు తన కోసం, తన ఆకలి తీరటానికి తను తిన్నట్లుగానే తను తరించడానికి, తన యొక్క దైవాన్ని చేరడం కోసం చేసేటువంటి ధ్యానము, తపము, జపము, పూజ, సర్వేక సమస్తమైనటువంటి క్రియలు కూడా ఏ విధంగా ఉండాలి, ఏకాంతంగానే ఉండాలి. అందుకే ఇక్కడ 2 కానీ 3 కానీ 4-5 కానీ 10 మంది కానీ ఒకే చోట కూర్చొని ధ్యానించడం అనేటువంటిది సబబు కాదు. అది కుదరదు, రాదు, అసలు చేకూరదు. ఎందుకు అంటే ఒంటరిగా మాత్రమే ధ్యానం అనేటువంటిది సాధ్యపడుతుంది. కనుకనే ఏకాకి యతచిత్తాత్మ అని కదా చెప్పింది మనకి. ఏకాకి అని చెప్పబడింది అంటే 2-3 చేరినట్లయినా కూడా ధ్యాన కాలానికి మనసులో విక్షేపము అనేటువంటిది. ఇక్కడ పక్కన ఒకరు వచ్చి గిల్లటం, గేరటం, గిచ్చటం, వాళ్ళు కదిలించడం కాదు. వాని యొక్క మనసు ప్రక్కవాడి మదిలోకి తొంగి చూస్తుంది. వాడు సరిగ్గా చేస్తున్నాడా, నేను చేసినట్లే చేస్తున్నాడా, వాడు తీవ్రతరంగా చేస్తున్నాడా, లేదా వాడు చుట్టూ ఆలోచన చేస్తున్నాడా అని వాడిని గురించి వీడు ఆలోచన చేస్తున్నాడు అంటే అప్పుడు ఎవ్వరికీ కూడా ధ్యానం అనేటువంటిది, భిన్నత్వంతో కూడినటువంటి ధ్యానము అనేది కుదరదు. అందుకే ఏకాకి యతచిత్తాత్మ ఎందుకు చెప్పబడింది అంటే 2-3 చేరినా కూడా ధ్యాన కాలమునందు మనసుకి విక్షేపమే కలుగుతుంది కాబట్టి. అంటే అక్కడేమవుతుంది విక్షేపము అంటే బాగున్నారా అనేటువంటి కుశల ప్రశ్నల నుండి ఊరగాయలు, పచ్చళ్ళు, వస్త్రాలు, బంగారాలు ఇటువంటివన్నీ కూడా తోడవుతాయి. ఇక మా ఇంట ఏం జరిగింది, మీదేదో గొడవ అయిందంట కదా, ఈ కాక్షేప కబుర్లు, ఊసుపోనటువంటి ఈ కబుర్లు మొత్తం కూడా లోకాభిరామాయణాలు మొత్తం కూడా ఆ 4-3లో ప్రారంభం అవ్వవచ్చు. దానికి ఒక అంతం ఉంటుందా? ఉండదు. అది అలా కొనసాగుతూనే ఉంటుంది.
అంటే ఎవరిని నోరు మూయమని చెప్పాలి, తాను నోరు మూసుకున్నా అవతల వారు ఆగరు, అవతల వాళ్ళని నోరు మూసుకోమంటే తనకు చేటు. ఇదంతా ఎందుకు అసలు? అందుకే మనకేమని చెప్తున్నారు అంటే ఏక్ నిరంజన్తో గడ్బడ్ అనేటువంటి వాక్యాన్ని అందరం తెలిసే ఉన్నాం కదా. ఎందుకంటే ఈ విధంగానే ఒక్కరుగానే ఉండాలి. స్థల నిర్ణయం చేసుకున్న తర్వాత మితమైన ఆహారం తీసుకోవాలి. అస్సలు ఆహారం లేకపోయినా శరీరానికి శక్తి లేక పడిపోతుంది. అధికమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నా కూడా శరీరం మొత్తుతో తూలిపోతుంది. కాబట్టి అది ఎల్లప్పుడూ కూడా జాగరూకతతో కలిసి ఉండాలి. అంటే మితమైనటువంటి ఆహారాన్నే స్వీకరించాలి. అలా మితమైనటువంటి ఆహారం ద్వారా ఏమవుతుంది, దేహాన్ని చక్కగా కూడా అది నిలబెట్టవలసినటువంటి స్థాయిలో నిలబెట్టవచ్చు. అంతేకాదు భక్తి, వైరాగ్యము, విచారణ మొదలైనటువంటి ఇంద్రియమనాంబులు ఇవన్నీ కూడా నిగ్రహించవచ్చు. భక్తి వినమ్రతతో కూడినటువంటి దాసత్వ భావనతో ఉన్నటువంటి నమ్మకం కలిగి ఉండడం, అదే భక్తి. ఆ భక్తి ద్వారా ఏమవుతుంది అనేది ఇక జ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుంది. ఆ జ్ఞానం ద్వారా సత్య వస్తువేది, అసత్య వస్తువేది అనే వివేచన కలుగుతుంది. ఆ వివేచన ద్వారా సత్య వస్తువును అంటే ఉన్నప్పుడు వచ్చిపోయే స్థితి కలిగిన అసత్య వస్తువులైన దృశ్యమాన సంబంధమైన వస్తువుల పట్ల, దేహము పట్ల కూడా వానికి విరక్తి అనేది జరుగుతుంది. ఆ విరక్తి ద్వారా వాడు విచారణ చేస్తాడు. ఆత్మ వస్తువు అనేటువంటిది సర్వవ్యాపకమైనది కదా. మరి ఈ యొక్క ఖండితమైన పరిచ్ఛిన్నమైన దేహమునందు ఎలా, మరి దానిలో ఎలా ఉన్నది, సర్వేక సమస్తము కూడా పరమాత్మ వస్తువే అయితే భిన్న భిన్న వస్తువుల యొక్క సంగతి ఏమిటి, ఈ భిన్న వస్తువుల యొక్క ఖండన గురించి తెలుసుకోవాలి అంటే ఏమి చేయాలి అని ఈ విధంగా విచారిస్తూ మానస అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము మొదలైనటువంటి ఈ యొక్క అంతరేంద్రియాల చేత చింతించి ఆ చింతనను ద్వారా మనసును నిగ్రహించడం. ఇంకా మనసు ఆ విధంగా పరబ్రహ్మతత్వాన్ని గురించి ఆలోచన చేసేటప్పుడు పరవస్తు స్వరూపమైన దృశ్య వస్తువు మీదకు వెళుతుందా? వెళ్ళదు. వెళ్ళడానికి వీడు అవకాశము ఇవ్వడు, సమయము లేదు. ఎల్లప్పుడూ కూడా మనసు మేలుకొన్నదా పరమాత్మ యందే అంటి ఉంటుంది. ఆ అంటి ఉన్నప్పుడు ఆ మనసు సర్వేక సమస్తము కూడా సర్వవ్యాపకమైన పరమాత్మే సత్యము. ఈ చూడబడేది, చేయబడేది రూపనామక్రియలతో కూడినటువంటి ప్రతి వస్తువు కూడా వస్తువు అంతరించిపోతూ మళ్ళీ వస్తువు ఈ విధమైనటువంటి అస్థిర రూపంలోనే ఉంటుంది. కాబట్టి ఇది అసత్యము అన్నప్పుడు మనసు ఏదైనా అబద్ధము అన్నప్పుడు అబద్ధాన్ని ఎవడైనా ఆకర్షిస్తాడా? నిజంగా తెలిస్తే ఆకర్షించడు. వాడు సత్యాన్నే ఆకర్షిస్తాడు. సత్యాన్ని ఆకర్షించి శాశ్వత వస్తువైన పరమాత్మను అంటి ఉన్న మనసు ఆ విధంగానే పరమాత్మ తత్వమునందే లీనమై ఉంటుంది. అప్పుడు ఇది సరి అయినది అని బుద్ధి సునిశ్చయంగా నిర్ణయిస్తుంది. అలా నిర్ణయించినప్పుడు చిత్తం ఏం చేస్తుంది? సర్వేక సమస్తం పరమాత్మ తప్ప రెండవ వస్తువు లేదు. ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి. రెండవ వస్తువు అనేది లేనిది పరమాత్మ వస్తువే అని చింతించి తదాకారం ఏది ఆలోచన చేసిందో రేయింబవల్లో ఆ ఆకారంగానే మార్పు చెందుతుంది. ఆ విధంగా అప్పటి వరకు కూడా ఈ ఇంద్రియాలతో నిర్మింపబడినటువంటి ఈ దేహము నేను అనుకునేటువంటి అహంకారం ఏమవుతుంది? మనసు, బుద్ధి, చిత్తము ఏం చింతిస్తూ ఉన్నాయి అంటే ఏమి నిశ్చయించినవి అంటే సర్వేక సమస్తమైన సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆ యొక్క పరమాత్మ స్వరూపము తప్ప రెండవది లేదు, దానికి సమానమైనది కూడా లేదు అన్నప్పుడు అప్పుడు నేనెవరు అంటే నేను కూడా పరమాత్మనే. నేను ఎక్కడున్నాను? పరమాత్మలోనే ఉన్నాను. నేనేమై ఉన్నాను? పరమాత్మనే అయి ఉన్నాను. అప్పుడు ఇక ఈ దేహేంద్రియాదులతో కూడుకున్నటువంటి ఈ ఇంద్రియ సంఘాతమైన దేహమునేనా లేక సర్వవ్యాపకమైనటువంటి
చిన్న సందు కూడా లేని సూది మొనమోపను సందు లేకుండా పిపీలం మొదలుకొని బ్రహ్మ పర్యంతం వరకు కూడా చీమ మొదలుకొని బ్రహ్మ పర్యంతం కూడా సర్వము నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మ వస్తువే అయితే అప్పుడు నేను అనే ప్రత్యేకమైన వస్తువే ఉంటుంది. నేను కూడా పరబ్రహ్మనే. అందుకు ఏమనుకుంటుంది, ఇక దేహేంద్రియాలు నేను అనుకున్న అస్థిర భావనను ఆవలికి దూరీకరించి ఆ పరమాత్మ వస్తువునే నేను అనేటువంటి అహంకార స్వభావం చూపిస్తుంది. అదే అహం బ్రహ్మస్మి స్వరూపం అని చెబుతూ ఈ విధంగానే అంటే అలా ఎప్పుడైతే మానసేంద్రియాలతోటి శమాన్ని సాధిస్తాడో బాహ్యేంద్రియాలు అయినటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను కూడా సునాయాసంగా నిగ్రహించగలుగుతాడు. అందుకే ఈ విధంగా చేయాలి అన్నప్పుడు తను స్థల నిర్ణయం చేయాలి. మొట్టమొదట తాను ఎలా ఉండాలి, ఏకాకిగా ఉండాలి, పరమాత్మతో ఏకీకృతం అవ్వాలి. అటువంటి దానిని తను ఎవ్వరూ లేనటువంటి ఏ ఆటంకము కలగనటువంటి స్థలాన్ని నిర్ణయించుకోవాలి. అంతేకాదు మితమైనటువంటి ఆహారం ద్వారా, సాత్వికమైనటువంటి ఆహారం ద్వారా దేహాన్ని చక్కగా నిలబెట్టుకోవాలి. ఇంకా కూడా భక్తి చేత, వైరాగ్యము చేత, మరి ఆత్మతత్వ విచారణ చేత కూడా ఈ ఇంద్రియాలను మనసును కూడా నిగ్రహించాలి. అలా నిగ్రహించుకునే ఈ దృశ్యమాన పదార్థాల పైన ఉన్నటువంటి ఆశను విడనాడాలి. దానిపై ఉన్నటువంటి దృశ్యమాన వస్తువులపై ఉన్న ఆశను విడనాడాలి అంటే ఈ యొక్క సర్వేక సమస్తము దృశ్యం యావత్తు పరబ్రహ్మం కంటే భిన్నమైనది కాదు అన్నప్పుడు ఇక వాటి పట్ల వానికి తాను ప్రత్యేకంగా పరమాత్మ కంటే ప్రత్యేకమైన వస్తువు దృశ్యము కాదు, తాను కాదు. దేని నుండి ఏది కోరి దేనిని అనుభవించాలి? సర్వము పరమాత్మ స్వరూపమే కదా అయింది. ఆ విధంగా అటువంటి దృష్టి కలిగినప్పుడు ఈ దృశ్యమాన పదార్థాల మీద ఆశను వదిలివేస్తాడు. ఎందుకంటే ఒక్కదానిపైనైనా సరే ఆశ కలిగిందనుకో వెంటనే మనసు ఏం చేస్తుంది, దానిని గురించే ఆలోచన చేస్తుంది. అలా చింతించడం వలన ఏమవుతుంది అంటే భగవద్ధ్యానానికి అంతరాయం కలుగుతుంది. అలా అందుకే కొంతమంది మహనీయులు చెప్తారు, మహనీయులు చూడడానికి కొంతమంది ఏం చేస్తారు, కొన్ని పదార్థాలను పండ్లను ఏయో వాళ్ళకి తెలిసినటువంటి పదార్థ కానుకలను సమర్పించుకుంటారు. ఒక మహనీయుడు ఏం చేశాడు అంటే ఆ భక్తులు అక్కడ పదార్థాలు మరి ఇచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత సరే ఇప్పటికి 2 రోజుల నుండి దైవం నాకు ఏ పదార్థాన్ని సమకూర్చలేదు, వీరి ద్వారా నాకు పదార్థం సమకూర్చబడింది అని ఆ పదార్థాన్ని ఒకంత తిన్నాడు. ఆకలి మీద ఉండడం కానీ పదార్థం యొక్క తయారీలో ఉన్నటువంటి నాణ్యత మీద కానీ రుచిగా ఉన్నది. తిన్నాడు, చక్కగా నీళ్లు తాగారు. తర్వాత మళ్ళీ కూడా ధ్యానానికి కూర్చున్నారు. ఆయన పని ఏంటి, ఆయన ఏమి నిర్ణయించుకున్నారు అంటే భగవద్ధ్యానాన్ని చేయాలి, మోక్షతత్వాన్ని పొందాలి అనే కదా నిర్ణయించుకొని ఆయన కూర్చున్నారు. ఆయనకి భగవంతుడు పంపినటువంటి పదార్థం అందింది. అది ఏ రూపేణ అనేటువంటిది కాదు, ఆయన శరీరానికి కావలసినటువంటి పదార్థం అందింది. సరే తిన్నారు, మళ్ళీ ధ్యానానికి కూర్చున్నప్పుడు ఆయన ధ్యానం సక్రమంగా కుదురుతుందా? లేదు. ఇందాక వాళ్ళు తీసుకొచ్చినటువంటి మొదటి పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి, ఈ ధ్యానం మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు. ఆ పదార్థాలు మళ్ళీ 2 తిన్నామనుకో చక్కగా ఉంటుంది అనుకోవడం. సరే ధ్యానాన్ని కూర్చున్నా కూడా మనసు కుదరకపోవడం, దానినే ఆ పదార్థాన్నే చింతించడం, ధ్యానం వదిలేసి వెళ్ళి ఆ పదార్థాన్ని తినడం, ఏం చక్క మళ్ళీ నీళ్లు తాగడం, వచ్చి కూర్చోవడం, ఇలా 2-3 పర్యాయాలు జరిగింది. కానీ ఆయన చూద్దామా ఆత్మనిష్ఠుడు, కానీ పదార్థం యొక్క ప్రభావం ఆత్మనిష్ఠుడిని కూడా మరి ఏ విధంగా చెలింపజేస్తుంది కదా, ఆ విధంగానే అప్పుడు 3వసారి కూడా కలిగింది. అప్పుడు ఆయన పదార్థాన్ని తినడానికి లేచి అనుకున్నారు, ఈ పదార్థం వల్ల ఈరోజు 2-3 సార్లు ఈ విధంగా ఇంతకాలం అనేది వృధా అయిపోయింది. ఎందుకు? ఆయన ఆత్మనిష్టకు భంగం కలుగుతుంది, ఆయన యొక్క మానసికమైనటువంటిది. ఈ మానసిక ఆలోచన అంటే ఈ పదార్థం మీద దృష్టి పడి ఉన్నది కదా, ఈ పదార్థం దూరీకరిస్తే తప్ప మనసు నా మాట వింటుంది అనుకుని ఆ పదార్థాలని ఇసిరి సమీపాన ఉన్నటువంటి గంగలో వేసేసి ఏం చక్క ధ్యానానికి కూర్చున్నారు. ఇప్పుడు పదార్థం లేదు, దాని మీద ఆయనకు మనసు మళ్ళినా కూడా దాన్ని సేవించలేరు.
కాబట్టి కొంతసేపటికి మనసు మళ్ళీ మానసికమైనటువంటి నిర్మల స్వరూపంతో మలినాలను నశింపజేసుకొని నిర్మలమైనటువంటి మనసుతోటి ఆయనకి ఏకాగ్రమైనటువంటి చిత్తము, ఏకాగ్రతతో కూడినటువంటి ధ్యానము చక్కగా కుదిరిని. అందుకే మనకి పరమాత్మ ఇంత నిరాఘాతంగా ఏమని చెప్తూ ఉన్నారు అంటే, ఎప్పుడైతే పదార్థం పట్ల ఆశ కలిగిందో వెంటనే మనసు ఏం చేస్తుంది? పదార్థాన్నే చింతిస్తుంది. నువ్వు ముక్కు మూసుకో, కళ్ళు మూసుకో, చెవులు మూసుకో, మొత్తం నవరంధ్రాలు మూసేసుకో, కానీ మనసు అనేది మూయాలి అంటే దానికి అవకాశం లేనటువంటి మరి అసలు ఆ స్థానాన్ని కల్పించకూడదు. అలా దానికి ఆలోచన చేసేటువంటి స్వయం సమృద్ధి ఉంటుంది, దాన్ని ఖండించాలి. దాన్ని పరమాత్మతత్వం నందు లయం చేయాలి. అలా లయం చేయాలి అంటే ఇక ఎంత విరాగత్వంతో కలిగి ఉండాలి. ఆ విధంగానే వెంటనే ఏం చేయాలి? ఆ మనసు దాన్ని చింతిస్తుంది కదా పదార్థాన్ని. దానివల్ల ఏమవుతుంది? తను చేసేటువంటి భగవద్ధ్యానం, తన కోసం తను తపింపజేసేటువంటి ఇంద్రియాల యొక్క తాపం అన్నీ కూడా చెదిరిపోతాయి. ఎందుకు అంటే ఆశ అనేటువంటిది గొప్ప పిశాచం లాంటిది. దానిని ఎట్లా అంటే ఎప్పుడైతే ఆశ అనేది హృదయంలో అలా అంకురించిందో, బీజమాత్రంగా కొద్దిపాటి అణుమాత్రం కనపడినా కూడా వెంటనే ఆత్మతత్వ విచారణ చేయాలి. అలా చేసి హృదయంలో ఉన్నటువంటి ఆశని పెకలించి వేయాలి. అలా పెకలించి వేసినప్పుడు మాత్రం తప్ప ధ్యానము చేసేటువంటి యోగి అంటే దేహధారణకు కావలసినవి తప్ప అదనమైనటువంటి పదార్థాలను గురించి ఆలోచన చేశాడా వానికి ఈ యొక్క ధ్యానము అనేటువంటిది కుదరదు. కాబట్టి ధ్యానయోగి అయినటువంటి వాడు ఏం చేయాలి అంటే, ఇతరులు ఏదన్నా పదార్థాలు కానుకగా తెచ్చినా వెంటనే అంగీకరించకూడదు. వాళ్ళ మనసును ఒప్పించుకోకుండా ఆ యొక్క పదార్థాన్ని ఒకంత దైవార్పణగా స్వీకరించి మిగతాది వాళ్ళకే ఇచ్చి పంపించాలి. ఆ వస్తువును వాడు తీసుకున్నాడా దాని పట్ల వాని మనసు రంజిల్లుతుంది. ఆ రంజిల్లినటువంటి మనసు ఇక ఏమవుతుంది అంటే ధ్యానం కుదరదు, జపం కుదరదు. ఆ వస్తువు అయిపోయినా కూడా దాని ఎందే ప్రీతి కలిగి మళ్ళీ ఎవరన్నా వస్తే ఏదన్నా ప్రసాదమో పదార్థమో తెస్తారు కదా అని ఎక్కడికో ఎదురు చూస్తూ ఉంటుంది. దానివల్ల సమయం వృధా అవుతుంది. ఇతరుల యొక్క వస్తువులు తీసుకోవడం చేత మనుజునికి పుణ్యం కూడా నశించిపోతుంది అని పరమాత్మ నొక్కి నొక్కి తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా పుణ్యమైతే ఎప్పుడైతే నశించిపోయిందో ఇతరుల యొక్క కర్మ కూడా తనకే తగులుకుంటుంది అని కదా చెప్పడం. అలా చెబుతూ ఓం మంగళం పావన గీతా మాత జయ మంగళం భక్త జనావణి బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.